హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కావ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు టిక్కీ ఎలా చేయాలో నేను చెప్పేస్తాను. ముందుగా నేను చేసిన ఆలు టిక్కీస్ అయితే చూడండి, చాలా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. దీనిలో మ్యాగీ సాస్ అయితేనే బాగుంటుంది నార్మల్ సాస్ కంటే. ముందుగా 6 బంగాళదుంపలు తీసుకున్నాను. అవి తోలు తీసుకొని మంచిగా ఉడకపెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకున్నాను. అండ్ పచ్చిమిరకాయలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకో ప్లేట్లో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఓకే, మనం స్మాష్ చేసుకున్న దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకొని నేను రెడీ పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చీజ్ అయితే అవైలబుల్లో లేదు మా దగ్గర, లేకపోతే నేను చీజ్ కూడా వేసుకునేదాన్ని. చాట్ మసాలా, బ్లాక్ పెప్పర్ కూడా వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకున్నానండి. ఆ తర్వాత కవర్కి ఆయిల్ రాసుకొని ఇలాంటి షేప్లో చేసుకున్నాను నేను. ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే ఇంత మంచిగా రావు. ఆయిల్ రాసుకొని దాని మీద చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత బ్రెడ్ తెచ్చుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాను మిక్సీ వేసుకొని. ఆ తర్వాత 2 eggs ప్లేట్లో వేసాను. ఆ తర్వాత ఫస్ట్ ఎగ్లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి ముంచాలి. ఆ తర్వాత మళ్ళీ ఎగ్లో ముంచి ఆ తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ముంచాలి. అలా డబల్ కోటింగ్ వేస్తేనే మనకి తునక్కుండా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది నేను కనిపెట్టిన స్టార్టర్స్. కొత్తగా ట్రై చేశాను, క్లిక్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో అందరూ బాగుందని తిన్నారు, చెల్లి, అమ్మ అందరూ. అంతే అండి, ఇవన్నీ అలా చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. చీజ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మనం నోట్లో తుంచుకొని అలా తింటున్నప్పుడు అలా సాగుతా చాలా బాగుంటుంది. ఈసారి చీజ్ వేసి ట్రై చేద్దాం. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిరకాయ, ఆనియన్స్ అన్నీ నంచుకోవడానికి బాగుంటాయండి. అంతే అండి, మన ఆలు టిక్కీస్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. నేను మీ కావ్య. బాయ్ అండి, లవ్ యూ ఆల్.